శుభమస్తు. శ్రీరామ జయం. మహాలక్ష్మీ నమః. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అంటే ఇంటిలో పాటించవలసిన విధులు కొన్ని ఉన్నాయి. అందులో ప్రత్యేకమైనవి రాగి చెంబులో నీరు ఉంచి అందులో కొన్ని పుష్పాలను వేసి ఇంటిలో ఈశాన్య దిగ్భాగంలో లేదా పూజాగృహంలో ఉంచడం. ఏ ఇంటిలో పూజాగృహంలో కనీసంగా 3 చెంబులు 5 చెంబులు రాగి చెంబులు సుమి అందులో నీరు ఉంచి వాటిల్లో ప్రతిరోజు కూడా కొన్ని పుష్పాలు ఉంచి ఆ నీరు మారుస్తూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఎల్లప్పటికీ సంపద స్థిరంగా ఉంటుంది. చక్కగా శుభ్రం చేసిన రాగి చెంబులు అందులో నీరు. ఇందులో ఇంకొక ప్రత్యేకమైన నియమం ఉంది. ఏవైనా నదీ తీరాలకు మనం వెళ్ళినప్పుడు ఆ నదీ తీరంలో కొన్ని రత్నాలను, రాళ్ళు అన్న శబ్దాన్ని వినియోగించకూడదు. కానీ రాళ్ళుగానే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. నదులలో లభించేటటువంటి రాళ్ళు అన్నీ కూడా రత్నాలే. కొన్ని రాళ్ళు అన్న పేరిట మనం భావన చేసి ఆ రత్నాలను సేకరించి తీసుకుని వచ్చినప్పుడు వాటిని ఈ చెంబులలో ఉంచాలి. ఒక్క చెంబులో ఒక్కొక్క రాయి రత్నం చొప్పున ఉంచి గవ్వలు లేదా చిన్నగా లభించేటటువంటి దొప్పలు, రాతి చిప్పలు, శంఖువులు, ముత్యం చిప్పలు, ఆలి చిప్పలు ఇలాంటివి ఏదైనా నదికి వెళ్ళినప్పుడు కొన్ని మనం ఏరుకొని సమీకరించి ఇంటికి తెస్తూ ఉంటాం. వాటిని ఈ రాగి చెంబులలో ఉంచాలి. చాలా అరుదైన అద్భుతమైనటువంటి ధనాన్ని, సంపదను మనకు అందించేటటువంటి యోగం ఇది. ఆ చెంబులో నీరు, కొన్ని గవ్వలు, శంఖువులు, రత్నాల పేరిట మనం భావన చేసేటటువంటి రాళ్ళు, నదుల తీరంలో సేకరించి తెచ్చినవి సుమి అందులో ఉంచి ఒక్క పుష్పాన్ని వేసి నమస్కరించినట్లయితే ఆ చెంబులే నీరు, ఆ చెంబులే ప్రాణాధారం. ఆ చెంబులలో ఉండే నీరే నదులకు ప్రత్యేకం. గంగా, సింధు, యమున అన్నింటికీ కూడా ప్రత్యేకం. యమున, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరి అన్నీ మన ఇంట్లో పూజాగృహంలో ఉన్నాయి. ఇలాంటి సంకల్పంతో శుక్రవారాలలో వారానికి ఒకరోజు చొప్పున కనీసం శుక్రవారాలలోనైనా ఇలా దైవ రూపంలో నీటిని మనం పూజించినట్లయితే లక్ష్మి ఆ ఇంటిలో కలకాలం స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. లక్ష్మి అంటే ఇక్కడ సంప్రదాయ అర్థంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం ఇలా చూడాలి. ఇది అర్థం, ఇది విశేషం. కనుక మనం ఆ ఐశ్వర్య రూపంగా లక్ష్మీదేవిని పూజించే క్రమం ఏమిటి అంటే రాగి చెంబులో నీరు, అందులో ఈ శంఖువులు, నత్తగులలో ఆలచిప్పులు ఉంచడం. పూజాగృహంలో అయినా ఉంచవచ్చు, లేదా కనీసంగా ఇంటికి ఈశాన్య దిగ్భాగంలో ఇలా ఏర్పాటు చేసినా కూడా ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ప్రకృతికి, పర్యావరణానికి దగ్గరగా ఉంటేనే మనకు ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం. ఆరోగ్యదాయకంగా, ఐశ్వర్యప్రదంగా మనం శుక్రవారాన్ని గడుపుదాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. శుభమస్తు.